హలో అండి, నేను మీ అర్పిత. మనం వింటేజ్ వారాహిలో ఉన్నాము. మనం వైజయంతి టాక్స్కి మాట్లాడుతున్నాం. మొన్న ఒక బిజినెస్ వర్క్ షాప్కి వెళ్ళామండి. ఆ వర్క్ షాప్లో ఒక స్టోరీ చెప్పాడు. ఏంటనంటే, ఒక కోతి ఉందిట. ఆ కోతి ఒక స్వీట్ పొటాటోస్ అంటే చిలకడ దుంప ఉంటుంది కదా, చిలకడ దుంప ఫామ్లోకి వెళ్ళి కింద నేల తవ్వి ఒక చిలకడ దుంప తీసుకుంది. ఆ తీసే ఫోర్స్లో పక్కన ఉన్న చిన్న కాలువలో పడిందిట. ఆ కాలువలో పడంగానే ఇది వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కాలువలోంచి తీసుకుంది. కాలువలో పడింది అనగానే అది క్లీన్ అయింది కదా, క్లీన్ అయింది తింటే దానికి రుచి తెలిసిందిట. అప్పటిదాకా ఈ మట్టిలో తింటోంది, ఆ పళ్ళకి మట్టి ఇది అంత ఇసుక ఉంటుంది కదా, అది తెలిసిందిట. ఆ క్లీన్ అయిన తర్వాత దాని రుచి ఇంకా తెలిసింది. ఇది బాగుంది అని చెప్పి ఇంకోటి అట్లాగే తవ్వి తీసి దాన్ని మళ్ళా కడుక్కొని దానంతట అది చేత్తో కడుక్కొని అది తిన్న మొదలెట్టింది. దీన్ని చూసి ఇంకోటి, దీన్ని చూసి ఇంకోటి, అట్లా వంద వంద మంకీస్ మంకీస్ అట్లా కడుక్కొని తిన్నాయట. వాళ్ళకి రుచి ఏంటి అని మనకి ఎప్పుడు ఏదైనా రుచి తెలిసేదాకానే దాని మీదకి మనకి మనసు వెళ్ళదు. రుచి తెలిసింది అని అంటే దాని మించి మళ్ళదు. ఇవి రెండు ఉన్నాయి కదా. అయితే అది చూసిన తర్వాత నూటొక్కో ఇదేంటి కోతి కూడా వచ్చి అలాగే కడిగి తిన్నదిట. తిన్నాక ఏమైంది అని అంటే, ఇది ఎలా చేరిందో తెలియదు, పక్క ఊరికి కూడా చేరిందిట. విషయం తెలిసింది. ఆ పక్క ఊర్లో కోతులు కూడా అలాగే కడిగేసుకోవడం తినడం మొదలుపెట్టాయి అనమాట. అంటే వాటికి కూడా రుచి అర్థమైంది. ఇప్పుడు దీంట్లో బిజినెస్ కోచ్ బిజినెస్ దీనికిను ఈ కథకి ఏమిటి సంబంధం అని అడిగితే అతను ఏం చెప్పాడంటే, డూ యూ వాంట్ టు బి ద ఫస్ట్ పర్సన్ ఆర్ ద 101% అంటే నువ్వు ఆ రిఫార్మ్ తీసుకొచ్చే వాళ్ళలో నువ్వు ఫస్ట్ అవుదాం అనుకున్నావా, లేదు ఈ అందరూ చేస్తున్న దాన్ని నేను కూడా చేస్తాను అనే దాంట్లో 101వ వాడివి అవుదాం అనుకున్నావా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ కూడా. మనం ప్రతి దాంట్లోనూ యూనిక్గా ఉండాలనుకోవాలి. నేను మా కస్టమర్స్కి, నా షాప్కి వచ్చిన వాళ్ళకి అదే చెప్తాను. ఏమండి, నేను నా ఇంట్లో చూసానండి, నాకు అదే కావాలండి అని వస్తారు. ఏమండి, నేను ఈ ఫోటో చూసాను, అక్కడ ఎక్కడో ఎవరో కట్టుకున్నారండి, అదే చూశాను, అదే తీసుకుని వచ్చే ఫోటో. ఏమండి, మన చీర అసలంటే చీర అనేది మ్యానుఫ్యాక్చర్ అయ్యేది 6 చీరలు, కొన్ని చీరలు అయితే 4 చీరలు అవుతాయి. ఇది మళ్ళా అదేంటి వీడు వీవర్స్ మళ్ళీ రిపీట్ చెయ్యాలి అని అంటే 6 months పైన పడుతుంది. ఎందుకంటే వాళ్ళ లూమ్ లో ఆల్రెడీ థ్రెడ్ అనేది వేసేస్తారు కాబట్టి ఆ థ్రెడ్ ని మళ్ళీ తీసి మళ్ళీ ఇంకో కలర్ వేయడానికి అంత టైం పడుతుంది. ఈ లోపల వాళ్ళు తీసుకునే ఒక ఆర్డర్స్ ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, వాటితో కూడా అది డిలే అవుతుంది. ఫస్ట్ థింగ్, అందుకని ఒకసారి ఫోటోలో వచ్చింది మళ్ళీ రిపీట్ అవ్వడం కొంచెం కష్టం. రెండోది, ఎవరో కట్టుకున్నారనేది, ఎవరో కొనుక్కున్నారు అనేది మన ఇంట్లో వాడుకునే దాని కన్నా మనం యునీక్ అయ్యి ఆ యునీక్ మన్ని చూసి ఇంకోళ్ళు అనే పొజిషన్ లోకి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అనేది నేను ఫీల్ అవుతాను. సో ఇట్స్ అప్ టు యూ హౌ యూ ఫీల్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ద ఫస్ట్ పర్సన్ ఆర్ 101%, ఇట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ అండి.